హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నేస్తం బిఎస్పి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హార్స్ రీల్స్. ఈరోజు హార్స్ రీల్స్కి వచ్చాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చాలా బాగుంటుంది, రండి. ఫ్రెండ్స్, ఇది తిరుమల కొండ సమానం. చూడండి, ఈ స్థలం తిరుమల కొండ ఎత్తుకు సమానం, ఈక్వల్ టు తిరుమల హైట్స్. కొండ ఇప్పుడే ఒక 70% అట్లా రీచ్ అయినాము. ఇక్కడ గంగోత్రి వ్యూ పాయింట్ ఉంది, వాటర్ ఉన్నాయి, వన్యమృగాలు ఉంటాయి కదా, కోతులు కావచ్చు, జింకలు, పులులు ఉన్నాయన్నారు, అదే చీతాస్, వాటికి వాటర్ చూస్తాం రండి. నీలగిరి చెట్లు చూడండి ఎంత హైట్స్ ఉన్నాయో. ఇది వచ్చి కాఫీ గార్డెన్ ఫ్రెండ్స్, అంటే స్మాల్ కాఫీ గార్డెన్. చూపిస్తాను మీకు. కాఫీ సీడ్స్ ఉన్నాయా, ఉంటే మన లక్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. మేబీ కాఫీ సీడ్స్ అనుకుంటున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. వచ్చేసాం, ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. హార్స్ హిల్స్కి ఎంటర్ అయినాం. మన హిల్స్ గురించి విశేషాలు కానీ మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, హార్స్ హిల్స్కి వచ్చి ముందు పేరు వచ్చి ఏనుగు మల్లమ్మ కొండ. తర్వాత దీన్ని హార్స్లీ హిల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే 1863 వేసవి విడిది కోసం అప్పటి బ్రిటిష్ కాలంలో కలెక్టర్ ఉండేవారు. అతను ఇక్కడ హార్స్ హిల్స్కి వచ్చి వేసవి విడిది కోసం ఇక్కడ హౌస్ నిర్మించారు. అప్పటి నుంచి ఇది వాడుక భాషలోకి హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది. ఇదే WD హార్స్లీ. అలానే ఇక్కడ ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ అకామిడేషన్ హార్స్ హిల్స్. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సముద్ర మట్టానికి 1314 మీటర్లు ఎత్తులో ఉంది. ఇది ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం చాలా, వేసవి కాలంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ చాలా చల్లగా ఉంటుంది. అదే వింటర్లో వచ్చామనుకోండి 3 డిగ్రీలు పడిపోతుంది ఇక్కడ ఉష్ణోగ్రత. మన క్లౌడ్స్ కానీ మేఘాలు భూమికి ఆనుకొని ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఉండదు చూడండి. మదనపల్లి 30 కిలోమీటర్లు, తిరుపతి 148, చిత్తూరు 130 కిలోమీటర్లు, హైదరాబాద్ 535, చెన్నై 280, బెంగళూరు 140. ఇది వచ్చి జూ పార్క్ అండి. జూ పార్క్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ జింక ఉందో చూడండి. వచ్చి ఈము పక్షులు.
పీకాక్స్ అండి, నెమళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా. ఈరోజు వీకెండ్ కాబట్టి చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పీకాక్ చాలా అందంగా ఉంది కదా, సూపర్. బుజ్జి బుజ్జి ర్యాబిట్స్ చాలా బాగున్నాయి కదా. ఫీడ్ చేశారు, హ్యాపీగా భోంచేస్తున్నాయి. అవి ముద్దు ముద్దుగా బాగున్నాయి. జూ పార్క్ ఉంది కదా, జూ పార్క్లోంచి కొంచెం లోనకి వస్తే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. Clues are like it has branches and so on and so forth. Where does the bamboo tree have branches? What are the talking about? That lockdown is okay. There's a question. ఇక్కడ మొత్తం 3 వ్యూ పాయింట్లు ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను, ఇంకా 2 చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఐ లవ్ హార్స్ హిల్స్. క్రోకడైల్ ఉంది, మొసలి. ఇది ఒకటి బయట ఉంది, ఒకటి లోపల వాటర్లో కనిపిస్తుందా, కనిపిస్తుంది అనుకుంటాను. ఇదంతా చిన్నపిల్లల ప్లే ఏరియా. ఇప్పుడు మనము వ్యూ పాయింట్ 2వ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి కానీ చాలా బాగుంటుంది. ఈ సెకండ్ వ్యూ పాయింట్ చూడండి, చిల్డ్రన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా. జిడ్డు కృష్ణమూర్తి గారి స్టాచ్యూ అండి. అదిగోండి ఫ్రెండ్, మన స్విమ్మింగ్ పూల్ కొండపైన, హార్స్ హిల్స్ పైన స్విమ్మింగ్ పూల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి గవర్నర్ బంగ్లా. ఈ గవర్నర్ బంగ్లా నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే 3rd వ్యూ పాయింట్. యాక్చువల్గా అదే ఫస్ట్ వ్యూ పాయింట్, కానీ మనం అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే ఇది 3rd కిందకి వస్తుంది లెక్కకి. ఓకే, built by W.H. Horsley in 1871. ఇదే ఫ్రెండ్స్ యూకలిప్టస్ ట్రీ, 165 years. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
ఇక్కడ ఈ చెట్లు చూడండి, నా గెస్ ప్రకారం ఇవి 100 ఫీట్ అబవ్ ఉన్నాయండి. చాలా హైట్ ఉన్నాయి. ఎంత గ్రీనరీగా, ఎంత ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగున్నాయి చూడండి. అలాగే ఇంకొకటి, మన కళ్ళ ముందే చిన్న వాటర్ ట్యాంక్ అనొచ్చు, మానస సరోవరం అండి దీని పేరు. ఇక్కడ రాసింది చూడండి, మానస సరోవరం. ఎస్. ఈ వేసవిలో ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉందండి. మన హార్స్ హిల్స్ పైన ఏనుగు మల్లమ్మ గుడి చాలా ఫేమస్ గుడి అండి, అమ్మవారి గుడి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇదో రెండో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనము. అక్కడ కనిపిస్తుంది అదే రెండో వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి మనము ఇట్లా కొత్తకోట, కాన్లమండ్ క్రాస్ రోడ్స్ అవన్నీ చూడొచ్చు. చాలా బాగుంటుంది. వింటర్లో మబ్బులు కొండను తాకుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్లో చలి ఎక్కువ అండి ఇక్కడ. ఈవినింగ్ కదా, మనకి సన్ రైజ్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా క్లారిటీ తక్కువ ఉంది. అక్కడ చెరువు కనిపిస్తుంది కదండి, ఆ చెరువు దగ్గర పక్కనే మా ఊరు. ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది, ఇది పూలకొండ. చాలా బాగుంది కదా. ఇదండి అడ్వెంచర్ జోన్, చూసారా? చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు అడ్వెంచర్ చేయాలంటే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అవి మోటార్ వెహికల్స్ చూసారా? చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. ఇది థర్డ్ వ్యూ పాయింట్. చూడండి సూర్యుడి కిరణాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
చాలా బాగుంది కదా. చూసారా, ఈ ప్లేస్ వచ్చి గాలిబండ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తారండి. బ్యూటిఫుల్ సన్సెట్ కదండి. మన కోసమే మబ్బులు సూర్యుడికి అడ్డం వచ్చినాయి. అక్కడి నుంచి ఆ సూర్యుని రేస్ చూడండి ఎంత బాగా భూమిని తాకుతున్నాయో. సూపర్ కదా, చాలా బాగుంది. ఇంత మంచి ప్లేస్ని అందరూ కాదు, కొందరు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడ డస్ట్బిన్స్ గవర్నమెంట్కి నేను చెప్పేది ఏమంటే, విన్నపం ఏమంటే, ఇక్కడ ఒక సైట్స్కి డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎక్కడ చూసినా చెత్త వేశారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఈ విధంగా మనం చెత్త వేయడం పద్ధతి కాదు. మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. చూడండి, ఇంత మంచి ప్లేస్లో ఈ విధంగా చెత్త వేయడం శ్రేయస్కరం కాదండి. అలాగే గవర్నమెంట్ తరపున నాకు ఒక విన్నపం అండి. గవర్నమెంట్కి ఒక విన్నపం నేను చెప్పడం ఏమంటే, ఇక్కడ అక్కడక్కడ ఒక 4 డస్ట్బిన్స్ వేస్తే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కానీ ఏదైనా చెత్త కానీ ఏదైనా ఆ డస్ట్బిన్లో వేసే ఆస్కారం ఉంది. ఇది ఓన్లీ నా సజెషన్ మాత్రమే. ఓకే, వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ అండి. చాలా బాగుంది. మన కోసమే సూర్యుడికి మబ్బులు అడ్డం వచ్చినాయి. చాలా బాగుంది. మంచి షూటింగ్ స్పాట్. మంచి మ్యారేజెస్ చేసుకుంటారు కదండి, వెడ్డింగ్స్కి వాళ్ళకి ఫోటో గ్యాలరీకి చాలా బాగుంటుంది. ఇక్కడ నెట్టి చూస్తూ ఉంటే ఆ పర్వతాల పైన చూడండి, అలా ఎంత బాగా అల్లేసుకున్నట్లు ఎంత బాగుందో. బ్యూటిఫుల్ నేచర్ కదండి. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నచ్చింది కదా మీకు? చాలా బాగుంది కదా. కొండ కింద చూడండి చిన్న చిన్న గ్రామాలు. ఇదిగోండి బ్యూటిఫుల్ సన్సెట్. బాగుందా? అందుకే అండి హార్స్ హిల్స్ని ఆంధ్ర ఊటీ అంటారు.
ఇవన్నీ కాటేజెస్, హోటల్స్. ఏపీ టూరిజం. ఎలా ఉంది ఫ్రెండ్స్ హార్స్లీ హిల్స్ టూర్ బాగుందని అనుకుంటున్నాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు చెప్పాలి కదా, మీ నేస్తం బిఎస్పి. 1 2 3. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.